హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మే 14 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మనం మే 14, 15 కలిపి చేయాల్సింది. బట్ మే 14 మనకి ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అయితే పాలిటీ వచ్చింది, ఎకనామీ వచ్చింది, తర్వాత ఈ పర్యావరణ అంశాలు వచ్చాయి. సో రిపోర్ట్స్ వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయి, పర్సన్స్ అని చెప్పేసి, అపాయింట్మెంట్స్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. కాబట్టి సో మే 15 మనం రేపు డిస్కస్ చేద్దాం. సో రేపు మే 15 కరెంట్ అఫైర్స్తో పాటు మే 1 to 15 ఈ 15 రోజుల మ్యాగజైన్ మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ మీకు జూన్ 1న ఉంది కదా, మే 15 వరకు చదువుకోండి. మొన్న గ్రూప్ 1 మెయిన్స్ లోపల పహల్గం దాడి కూడా మీకు ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి సో చెప్పలేం. సో ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కాబట్టి 15 రోజుల కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సిందే కంపల్సరీ. మే 1 to 15లో ఉన్న ప్రతి అంశం, ఏప్రిల్లో ఉన్న ప్రతి అంశం, మార్చిలో ఉన్న ప్రతి అంశం, ఇవి బాగా చూసుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ మీకు మార్చి, ఏప్రిల్, మే 1 to 15 రావచ్చు. సో మనం ఫస్ట్ చూస్తే మే 14 డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు, మే 15 ఉంది ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ అని చెప్పేసి మీకు సొసైటీ లోపల సార్ చెప్పి ఉన్నారు ఆల్రెడీ. సో మే 14 చూస్తే మీకు సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చిందండి. సీనియర్ అడ్వకేట్స్ అని చెప్పేసి ఉంటారు. ఈ సీనియర్ అడ్వకేట్స్ హోదా ఎలా ఇస్తామని చెప్పేసి మనం మొన్ననే ఈ పాలిటీ కోర్సులో డిస్కస్ చేసినాం. బట్ అందులో మార్పులు వచ్చినాయి కాబట్టి సో పాలిటీ ఎకనామీ అనేది చాలా డైనమిక్తో కూడుకున్న సబ్జెక్ట్ అండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సబ్జెక్ట్ లోపల. సో ఎక్కువ క్వశ్చన్స్ మీకు వార్తల్లో ఉన్న అంశం నుంచే వస్తుంది. కరెంట్ అఫైర్స్ నేరుగా అడగవచ్చు, సబ్జెక్ట్ యొక్క జిఎస్ అడగవచ్చు. కాబట్టి సో కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా గ్రూప్స్ అభ్యర్థులు ఎవరైనా సరే సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఈ సమ్మిట్స్, అవార్డ్స్ లాంటి వాటితో పోలిస్తే అవి ఇంపార్టెంటే, అందులో రికార్డ్స్ లాంటివి బాగా ఫోకస్ చేయాలి. సో ఒకసారి మీరు ఒక్క 1 or 2 మార్క్స్ మీ కాదని చెప్పేసి వదిలేస్తే కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ అండి. నేను చెప్పేది ఓన్లీ గ్రూప్స్ వాళ్ళకే. గ్రూప్ 2 అనుకోండి మెయిన్గా ఒక 1 or 2 మార్క్స్. సో దానికోసం మీరు నెంబర్ ఆఫ్ పేపర్స్ చదివే కంటే ఒక్క మార్క్ మిస్ అయినా మంచిదే అని చెప్పేసి అనుకుంటే సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేసి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, నేను ఏమంటున్నా అంటే ఈ పాలిటీ, ఎకనమీ, స్పేస్, డిఫెన్స్, ఎన్విరాన్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్సు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్, గవర్నమెంట్ పాలసీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవి 10 కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో సో ఈ 10 ఎందుకు అంటే మనకి ఇవన్నీ జిఎస్లో అంతర్భాగము కరెంట్ అఫైర్స్తో పాటు. ఇన్ఫ్యాక్ట్ మిగతా అంశాలు మనం చూసుకున్నట్లయితే అవార్డ్స్, సమ్మిట్, రిపోర్ట్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్, ప్లేసెస్, సో ఈ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అందులో కేవలము ఇంపార్టెంట్. సో అంటే ఈ రికార్డ్స్ లాంటి ఈ పద్మ అవార్డ్స్ లేదా ఈ నోబెల్ అవార్డ్స్ అంటే వెల్ నోన్ అవార్డ్స్, వెల్ నోన్ సమ్మిట్స్, G7, G20, ఇన్ఫ్యాక్ట్ అటువంటి వెల్ నోన్ పర్సన్స్, సో ప్రముఖులు చనిపోయినప్పుడు వెల్ నోన్ అపాయింట్మెంట్స్ అంటే మహిళా నియామకాలు కావచ్చు, ఫేమస్ కంట్రీస్ యొక్క అధ్యక్షులు, ప్రధానమంత్రులు కావచ్చు, వెల్ నోన్ రిపోర్ట్స్, ఈ పత్రికా స్వేచ్ఛ కావచ్చు, లేదా నిన్న మనకి ఈ వలసల మీద రిపోర్ట్ వచ్చింది. సో అటువంటిది వెల్ నోన్ రిపోర్ట్స్. సో అవి చూసుకుంటే సరిపోతుందండి. ప్రతి చిన్నది ఈ ఫోర్బ్స్ జాబితాలో ధనవంతులు ఎవరు అని చెప్పేసి అటువంటిది వద్దు. సో ఒక్క మార్క్ పోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి కొంచెం లక్కీ కలిసి వస్తే ఆ మార్క్ కూడా పోదండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. నేను స్కిప్ చేయని చెప్పేసి చెప్పట్లే. వెల్ నోని మాత్రమే చదువుకోవాలి. మిగతా అంశంలో సబ్జెక్ట్లో డెప్త్గా వెళ్ళిపోవాలి. ఎందుకోసం అంటే మీకు సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇటీవల మీకు గ్రూప్స్ పరీక్షలు నేను చెప్పేది, మిగతా ఎగ్జామ్స్ కాదు. రైట్, ఒక సలహా మాత్రం ఇది, తీసుకోవచ్చు లేకుంటే రిజెక్ట్ చేయవచ్చు. సో సీనియర్ అడ్వకేట్స్ హోదా మీకు సో మార్పులు వచ్చినాయండి. ఇంతకుముందు వేరే ఉంది, సో ఇప్పుడు వేరే వచ్చింది. వాస్తవంగా మనకు 2017 వరకు ఈ సీనియర్ అడ్వకేట్స్ హోదా కోసం ఎటువంటి గైడ్లైన్స్ లేవు. 1961 సో అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ అడ్వకేట్స్ యాక్ట్లో మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ సీనియర్ అడ్వకేట్ హోదా అని చెప్పేసి ప్రస్తావన ఉన్నది. సో సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు, ఇతర అడ్వకేట్స్ అని చెప్పేసి ఆ డివిజన్ మీకు చట్టం లోపలనే ఉంది. అయితే
ఈ హోదా ఎలా ఇస్తామని చెప్పేసి దేర్ ఈజ్ నో సర్టెన్ గైడ్లైన్స్ అంటిల్ 2017. సో 2017లో ఏమవుతుంది అంటే సో గ్రేట్ సీనియర్ అడ్వకేట్స్ హోదా పొందిన మహిళ ఇందిరా జైసింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇందిరా జైసింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఈమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ సీనియర్ అడ్వకేట్స్ హోదా మీరు ఎలా ఇస్తున్నారని చెప్పేసి చెప్పు అని పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు అని 2017 లోపల ఇందిరా జైసింగ్ కేసు ద్వారా ఈ సీనియర్ అడ్వకేట్స్ హోదా యొక్క గైడ్లైన్స్ చెప్పారు. తర్వాత ఏమైంది మాకు అంటే సో 2023లో మనం డిస్కస్ చేసినామండి ఈ గైడ్లైన్స్ని. సో కొద్దిపాటి మార్పులు చేసిండ్రు. సో ఏమని అంటే ఒకటేమో ఏజ్ వచ్చేసి సో 45 ఇయర్స్ ఉండాలి అడ్వకేట్స్ హోదా ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు లోపల. మీకు హైకోర్టు వేరే, సుప్రీంకోర్టు వేరే. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏవైతే తీర్పులు ఉంటాయి కదా మీకు, సో కేసులు వాదిస్తారు కదా, ఆ తీర్పులు వచ్చినప్పుడు ఆ తీర్పుల విషయం లోపల మీకు సుమారుగా సో 45 మార్క్స్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా 45 పాయింట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళు కొన్ని పుస్తకాలు రాస్తారండి కంపల్సరీ. సో ఆ పబ్లికేషన్స్కి ఒక 5 పాయింట్స్ అని చెప్పేసి వాళ్ళు కేటాయించారు. దీని ఆధారంగా సో పాయింట్స్ సిస్టమ్ని ఇప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేసింది. సో ఎందుకోసం అంటే ఈ పాయింట్స్ దాని ఫలితంగా మంచి అడ్వకేట్స్ వస్తలేరట. సో కాబట్టి సో దీన్ని రద్దు చేసిందండి. ఇందిరా జైసింగ్ కేసులో వచ్చిన పాయింట్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దాన్ని రద్దు చేసుకున్నాం. మనం రద్దు చేసుకొని కొత్తగా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసుకున్నాం. సో మీకు మొన్న పాలిటీ కోర్సులో ఇన్ఫ్యాక్ట్ 1 వీక్ బ్యాక్ మనము పూర్తి చేసుకున్నాం. సో ఇది మీకు చెప్పి ఉన్నా, బట్ దీన్ని మనం కొంచెం అప్డేట్ చేసుకోవాలి. ఏంటి అంటే సో ఫస్ట్ ఏమంటుందంటే ఈ సీనియర్ అడ్వకేట్స్ హోదా సుప్రీంకోర్టులో ఉంటారు, హైకోర్టులో ఉంటారండి. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఇస్తుంది. సో ఫుల్ బెంచ్ మీన్స్ ఇన్ఫ్యాక్ట్ అందరూ న్యాయమూర్తులు. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు చూస్తే మనకి 1+33 కదా, సో 34 మెంబర్స్ కూర్చొని డిసైడ్ చేస్తారు ఫుల్ బెంచ్. హైకోర్టుకి ఎంతమంది న్యాయమూర్తులు ఉంటే అంతమంది న్యాయమూర్తులు కలిపి కూర్చొని సో వీళ్ళు ఏకాభిప్రాయం ద్వారా సో ఫుల్ బెంచ్ వచ్చేసి ఏకాభిప్రాయం ద్వారా డిసైడ్ చేస్తారట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సాధ్యం కాకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి అడ్వకేట్ హోదా ఇవ్వాలి, సో ఇక్కడ ఏకాభిప్రాయం వస్తలేదు, అప్పుడే చేస్తారంటే రహస్య బ్యాలెట్. సో ఇది ఐచ్ఛికం మాత్రమే. సో రహస్య బ్యాలెట్ మెథడ్ లోపల డిసైడ్ చేస్తారు ఇవ్వాలా వద్దా అని చెప్పేసి. అంటే మీకు ఓటింగ్ కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ పేపర్ బ్యాలెట్, నాట్ ఈవీఎం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఫుల్ బెంచ్ అనేది ఏకాభిప్రాయం తీసుకుంటుంది. అన్ఫార్చునేట్లీ రాకుంటే సో రహస్య బ్యాలెట్ మెథడ్ లోపల ఇది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ చూస్తే ఏ న్యాయమూర్తి కూడా ఒక పేరుని సిఫార్సు చేయొద్దు. ఫుల్ బెంచ్ కలిపి డిసైడ్ చేసుకోవాలి. అంటే ఒక న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆయనే ఇతనికి ఇవ్వాలి ఈమెకు అని చెప్పేసి సో దేర్ ఈజ్ నో రికమెండేషన్స్ ఫ్రమ్ ది జడ్జెస్. సుప్రీంకోర్టుకి వర్తిస్తుంది, హైకోర్టుకి కూడా మీకు వర్తిస్తుందండి. దాంతోపాటు ఒక అడ్వకేట్స్ సామర్థ్యం ఉంది, దరఖాస్తు చేసుకోకపోయినా మనం ఇవ్వచ్చు అండి. సో ఇవ్వచ్చు. సో ఆయన అప్లై చేసుకోలేదు ఫామ్ ఎక్స్ అనే అడ్వకేటు, బట్ సామర్థ్యం ఉన్నది, సుప్రీంకోర్టు నమ్మింది ఫుల్ బెంచ్, ఇది ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. మీకు ఇటువంటిది స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది అండి. కాబట్టి సో మీరు తప్పుగా ఆన్సర్ పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక అడ్వకేటు ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకోకపోయినా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ లేదా హైకోర్టు ఫుల్ బెంచ్ అనేది సీనియర్ అడ్వకేట్స్ హోదా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు అనే చెప్పాలి. అయితే మొత్తం మీద నువ్వు ఈ హోదా రావాలి అంటే కనీసము 10 ఏళ్ళు, ఇంతకుముందు ఇది లేదండి. సో 10 ఏళ్ళు అడ్వకేట్స్ హోదా సో అడ్వకేట్గా చేసి ఉండాలని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. ఇంతకుముందు లేదు మనకి ఇది. సో ఇది లేదు, దరఖాస్తు చేసుకుంటూనే ఇచ్చేది ఇంతకుముందు. ఫుల్ బెంచ్ కాదు, ఇంతకుముందు పాయింట్ సిస్టమ్ అని చెప్పేసి ఉండే. పాయింట్ సిస్టమ్ ప్లేస్లో ఫుల్ బెంచ్ అనేది ఏకాభిప్రాయం ద్వారా తీసుకొస్తారు. సాధ్యం కాకుంటే రహస్య బ్యాలెట్ మెథడ్ లోపల నిర్ణయం తీసుకుంటారు. 10 ఇయర్స్ అడ్వకేట్స్ చేసి ఉండాలని చెప్పేసి అభ్యర్థి అప్లై చేయకపోయినా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు అని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద ఇది ఫస్ట్ అప్డేట్ అండి పాలిటీ విషయం లోపల. సో మీకు ఇక్కడ ఏం కవర్ అయింది, ఇది పేపర్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అన్ని పేపర్లో వచ్చింది, మంచి అప్డేట్ కాబట్టి. సో ఇది లేదు పేపర్లో, ఇది మన జిఎస్ నుంచి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే ఇదే కరెక్ట్ అప్రోచ్ అండి. గ్రూప్స్ పరీక్షల్లో ఇంకా చెప్పాలి అంటే గ్రూప్ 2 పరీక్షల్లో
ఎక్కువ మార్కులకి ఇదే ది బెస్ట్ అప్రోచ్ అండి. ఎందుకు ఇదే అప్రోచ్ మీకు బాగా పనికి వస్తుందంటే ఏమన్నా గ్యాప్స్ ఉన్నప్పుడు జిఎస్ ప్రిపరేషన్లో పాలిటీ సబ్జెక్ట్ లోపల అది ఇక్కడ కవర్ అవుతుంది, ఇక్కడ గ్యాప్ ఉన్నప్పుడు అక్కడ కవర్ అవుతుంది. సో అందుకే ఒక స్టాటిక్ బుక్ తీసుకోవాలి. లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేస్తున్న ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం అనేట్లయితే సో ఆ పుస్తకం అందుబాటులో ఉంది, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. బట్ ఎన్సీఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని చెప్పేసి అది వెరీ ఫేమస్ పుస్తకము. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలా క్వశ్చన్స్ కట్ చేసి అక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక అప్డేట్ ఫాలో కావాలి. ఇవి రెండు కలిస్తే మీకు ప్రిపరేషన్లో లోపాలు ఇక్కడ సరి చేయబడుతుంది. సో నెక్స్ట్ అండి సిజేఐ బిఆర్ గవాయి. సో బిఆర్ గవాయి మనం డిస్కస్ చేసిన వాస్తవంగా ఇది. సో 52వ సిజేఐ, 52వ. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, టీజీపీఎస్సీ నెంబర్స్ మీద పడ్డది. సో కాబట్టి అవసరం మనకి. ఈయన మే 14th నుంచి, సో 14th మే నుంచి నవంబర్ 23rd వరకు ఉంటాడు. మోస్ట్లీ సీజే ఎవరైనా తక్కువ కాలం పనిచేస్తారో, ఇన్ఫ్యాక్ట్ వయసు రీత్యా 65 ఏళ్ళు వస్తే ఇంకా రిటైర్ అయిపోవాల్సిందే కాబట్టి సో తక్కువ కాలం పనిచేస్తారు. ఇయర్లు మనకి ఉండరు. దట్ ఈస్ ద మెయిన్ లోపం అండి సుప్రీంకోర్టులో మనకి. రైట్. అయితే బిఆర్ గవాయి యొక్క స్పెషల్ ఏంటి మనం చూద్దాం ఒకసారి. ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి, నియామకం చేసేది రాష్ట్రపతి. సో ఎలా నియామకం చేస్తారు మనం డిస్కస్ చేసినాం. రాజ్యాంగం లోపల సీజే నియామకం గురించి ఆ ప్రక్రియ గురించి ప్రస్తావన లేదు. ఒక మనం కన్వెన్షన్ తీసుకొచ్చాము, సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. రైట్. ఇప్పుడు ఏంటి మనకు అంటే ఈయన స్పెషల్ ఏంటి అంటే సో ఈయన దళిత్ ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ రెండవ వ్యక్తి. ఇంతకుముందు చూస్తే మనకి సో బాలకృష్ణన్ కమిటీ ఏంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. మొన్న సొసైటీ మనకి సార్ చెప్పి ఉన్నాడు ఆల్రెడీ. సో మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సరే, మొత్తం మీద బాలకృష్ణన్ కమిషన్ దేనికోసం అని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. దాంతోపాటు ఇతను బౌద్ధ మతం స్వీకరణ చేసిండు కాబట్టి సో ఇతను ఇన్ఫ్యాక్ట్ బౌద్ధ మతం నుంచి సీజే అయిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు వెరీ ఫేమస్. ఇంకా టీజీపీఎస్ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఈయన ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాకముందు ఏ హైకోర్టులో పనిచేసిండంటే సో బాంబే హైకోర్టులో పనిచేసిండు. ఇతంది సో మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. సో జన్మస్థలం కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. 2019 లోపల ఇతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చాడు. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ టీజీపీఎస్సీ మనల్ని బైహార్ట్ కొన్ని చేయిస్తుంది. సో 19 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చాడు, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిండు, ఇప్పుడు సీజేఐగా వచ్చిండు. 52వ సీజేఐ, సెకండ్ దళిత్ సీజేఐ, ఫస్ట్ బౌద్ధ సీజే అని చెప్పేసి పిలుస్తాం. సో బిఆర్ గవాయి అని చెప్పేసి. ఇంకా ఈయన గురించి మనకి ఏ తీర్పుల్లో ఉన్నాడు అటువంటిది ఎందుకండి, ఇది మనకు ప్రశ్న వస్తుందా ఈ సీజేఐ ఆ బెంచ్లో ఉన్నాడు ఈ బెంచ్లో అని చెప్పేసి రాదండి. సో అంతగా మనకి అవసరం లేదు. నెక్స్ట్ వెరీ ఫేమస్ అప్డేట్ వచ్చింది. యూపీఎస్సీ చైర్పర్సన్గా మనకి సో అజయ్ కుమార్ వచ్చాడు. యూపీఎస్సీ చైర్పర్సన్. మీరు నోట్స్ రాసుకోవచ్చు అండి. ఎవరైతే మ్యాగజైన్ కొనడం ఇబ్బంది అవుతుందో నోట్స్ రాసుకోవచ్చు. మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ లోపల అందుబాటులో ఉంటుంది. సో అజయ్ కుమార్ అని చెప్పేసి యూపీఎస్సీ చైర్పర్సన్గా సో రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి. కొంచెం మనం బేసిక్స్ చూసుకున్నట్లయితే సమ్ జిఎస్ పాయింట్స్ యూపీఎస్సీ గురించి. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ యూపీఎస్సీ పదవి కాలం ఎంత చైర్పర్సన్ చూస్తే మీకు సో ఇన్ఫ్యాక్ట్ 6 years అన్న ఉంటాడు, లేకుంటే 65 ఏళ్ళన్నా, ఏది ముందొస్తే అది. ఇన్ఫ్యాక్ట్ ఇది పదవి కాలము. ఇదేమో ఏమంటారండి సో వయస్సు అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ అండి ఈయన రాజీనామా చేస్తే సో చేయవచ్చు. ఇది కూడా రాష్ట్రపతికి ఇస్తాడు. సో రాజీనామా ఆల్సో రాష్ట్రపతికే పోతుంది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ తొలగింపు చేయవచ్చా మనం, బేషుగ్గా చేయవచ్చు. తొలగింపు కూడా రాష్ట్రపతి చేస్తాడు. రాష్ట్రపతి కానీ ఈ రాష్ట్రపతి అనే వ్యక్తి సుప్రీంకోర్టు యొక్క ఎంక్వైరీ కమిటీ ద్వారా చేస్తాడు. సుప్రీంకోర్టు యొక్క ఎంక్వైరీ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ కూడా సేమ్ ఇట్లనే మీకు తొలగింపు అయితే చేస్తాం. మనం సుప్రీంకోర్టు విధుల్లో ఇది రాసుకొని ఉన్నాం. ఒకసారి మీరు కోర్సులో ఉన్నట్లయితే సుప్రీంకోర్టు పాఠం తీయండి, సుప్రీంకోర్టు యొక్క పవర్స్ అని చెప్పేసి ఉంటుంది. అందులో సుప్రీంకోర్టు ఎంక్వైరీ కమిటీ ద్వారా వీళ్ళని రిమూవ్ అని చెప్పేసి మనం రాసుకొని ఉన్నాం. సో ఇది యూపీఎస్సీ గురించి. మళ్ళీ ఇంకోటి ప్రశ్న వస్తుంది. యూపీఎస్సీ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో ఈయనే సో పదవి విరమణ తర్వాత నో జాబ్ అండి. సో పోస్ట్ రిటైర్మెంటు
జాబ్ అంటూ ఉండదు. ఇంకా రీఅపాయింట్మెంట్ కూడా అవకాశం లేదు. సో దేర్ ఈజ్ నో రీఅపాయింట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల ఈ ట్రెండ్ మనకు ఎక్కువైందండి. ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు వస్తుంది. సో మన రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఈ పాలిటీ కోర్సుల్లో ఒకే రోజు ఈ పౌలిక చేస్తూ డిస్కస్ చేస్తాం. యూపీఎస్సీ, ఎన్సీఎస్, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, అంతా ఒకటే రోజు. సో ఇన్ఫ్యాక్ట్ వాటిని పౌలిక చేస్తూ మనం డిస్కస్ చేస్తాం. అట్లా పౌలిక చేస్తే ఏమవుతుందంటే మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాం. దేనికైతే చదివితే ఈజీగా కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం. ఇది పాలిటీలో ఉన్న అప్డేట్స్ అండి. నెక్స్ట్ ఎకనామీ చూస్తే సో ఏప్రిల్ మాసం యొక్క ఇన్ఫ్లేషన్, సో ద్రవ్యోల్బణం అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో, తెలుగులో. సో ఇన్ఫ్యాక్ట్ ఇది సిపిఐ ఆధారిత ఇన్ఫ్లేషన్. మనం ఆర్బీఐ కొలిచేది డబ్ల్యూపీఐ కాదు. మనం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాం సిపిఐ అంటే ఏంటి, డబ్ల్యూపీఐ అంటే ఏంటి. సో ఏప్రిల్ మాసంలో మనం డిస్కస్ చేసి ఉన్నాం. సో ఎంత వచ్చింది అంటే ఏప్రిల్ మంత్ లోపల 3.16 అండి. ఇది గడిచిన 6 ఏళ్లలో ఒక మాసంలో నమోదైన కనిష్ట ద్రవ్యోల్బణము. లాస్ట్ టైము జూలై 2019 తర్వాత ఇదే తక్కువ. కాబట్టి కొన్నిసార్లు ప్రశ్న ఒక్కసారి వచ్చింది 2022. ఇన్ఫ్యాక్ట్ ఈ టీజీపీఎస్సీ ఒక ఎగ్జామ్ లోపల ఒక నెలలో నమోదైన కనిష్ట ద్రవ్యోల్బణం అడిగాడు. కాబట్టి సో మళ్ళీ అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఇది రికార్డు కాబట్టి మనకు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. సో ఏప్రిల్ మంత్, సో 4th మంత్ 3 నమోదైంది. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు కదండి. సో 4th మంత్ ఇదేమో 3 నమోదైంది. మనం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ ఏం డిస్కస్ చేసినామంటే 2024-25 ఇయర్ మొత్తంలో ద్రవ్యోల్బణం చూస్తే మీకు 4.6 అని చెప్పేసి ఉన్నది. ఇది లాస్ట్ 6 ఇయర్స్లో నమోదైన కనిష్ట ద్రవ్యోల్బణం. ఇది ఇయర్లో, ఇదేమో మంత్లో. సో 2 రికార్డ్సే, 2 గుర్తుపెట్టుకోవాలి. మనం ఇన్ఫ్లేషన్ని సిపిఐ ఆధారంగా కొలుస్తామండి. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా మనం కొలుస్తామని చెప్పేసి తెలుసు మనకు ఆల్రెడీ. ఎవరు కొలుస్తారు దీన్ని అంటే సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు. ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది. దీనికి బేస్ ఇయర్ వచ్చేసి 2012 అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో గూడ్స్ ఉంటాయి, అంటే వస్తువుల్ని కొలుస్తుంది, సర్వీసెస్ని కూడా కొలుస్తుంది. ఒక బుట్ట అండి, ఆ బుట్టలో కొన్ని వస్తువులు, కొన్ని సేవలు అని చెప్పేసి ఉంటాయి. ఆ బుట్ట లోపల ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి ఫుడ్ అండి. సో 2వ వెయిటేజ్ వచ్చేసి సర్వీసెస్. ఇది ప్రశ్న ఇంతకుముందు వచ్చిందండి. సో ఫుడ్ మనకి 45 అని చెప్పేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ సగం ఉంటుంది. ఇదేమో 20 అని చెప్పేసి ఉంటుంది. సుమారుగా 60% ఇవి 2 కలిగి ఉంటాయని చెప్పేసి ఇంతకుముందు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. చెప్పేసి సిపిఐ బుట్ట ఉంటుంది, దానిలో కొన్ని గూడ్స్, కొన్ని సేవలు అని చెప్పేసి ఉంటాయి. అందులో ఎక్కువ వాటా ఇన్ఫ్యాక్ట్ ఫుడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ వచ్చేసి సేవలు అని చెప్పేసి పిలుస్తాం. ఇది డాటా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2024-25కి జిఎస్టీ గణాంకాలు మనం డిస్కస్ చేసినామండి. రాష్ట్రాల వారీగా అని చెప్పేసి పేపర్లో వచ్చింది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. సో మహారాష్ట్ర ఇన్ఫ్యాక్ట్ జిఎస్టీ వసూలు లోపల ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ఉంది. సెకండ్ ర్యాంక్ గోస్ టు గుజరాత్ అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ ర్యాంక్ గోస్ టు కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. 9th ర్యాంక్ గోస్ టు తెలంగాణ. 10th ర్యాంక్ గోస్ టు ఏపీ అని చెప్పేసి ఉన్నది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మరి ఎగ్జామ్లో వస్తాయని చెప్పేసి అనుకోండి, కాబట్టి అవసరమే. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి దేర్ ఈస్ నో క్లారిటీ. సో మనకు నిన్న సీఎం గారి ప్రకటన చూస్తే త్వరలోనే ఇస్తున్నట్టు అర్థమవుతుంది. బట్ డిపెండ్ ఆన్ ది కోర్ట్ కేసు అండి. సో కోర్టు ఏమని తీర్పు చెప్తుందో. గ్రూప్ 1 మీన్నే గ్రూప్ 2, గ్రూప్ 3 డిపెండ్ అయి ఉన్నాయి. ఒకసారి మీరు కామెంట్ చేయండి సీఎం వ్యాఖ్యల పట్ల మీ స్పందన ఏంటని చెప్పేసి. మీరు చూసి ఉంటారు ఆల్రెడీ. నెక్స్ట్ మరొక ఎకనామీ వార్తల్లో ఉన్నదండి. సో ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రాంతీయ కార్యాలయం కొత్తగా మనము శ్రీనగర్లో ఓపెన్ చేసినాం. శ్రీనగర్లో అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎకనామీలో ఎక్కడిదిరా అని చెప్పేసి అనిపిస్తుంది మీకు. ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా ఎకనామీలో ఎక్కడ ఉంది? ఎస్, మీరు ఇన్ఫ్లేషన్ అంటే మీరు నమ్ముతారు. ఓకే, ఏపీపీఎస్ వాళ్ళకు ఉంది, టీజీపీఎస్ వాళ్ళకి గ్రూప్ 2 లోపల రాబోతుంది కంపల్సరీ. నెక్స్ట్ చూస్తే జిఎస్టీ అంటే ఆ పదం మీకు కనిపించింది ఎకనామీ లోపల. ఇది ఎక్కడ ఉందని చెప్పేసి చూస్తే సో మీకు ట్రాన్స్పోర్ట్ అండి. ఈ ట్రాన్స్పోర్ట్ మీ తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నది. ఈ ట్రాన్స్పోర్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది సర్వీస్ సెక్టార్ మనకి. సర్వీస్ సెక్టార్లో ఉంది కాబట్టి సేవా రంగంలో మీకు సబ్ సెక్టార్ అని చెప్పి సిలబస్లో ఉంది.
సో చాలా ఫేమస్ పుస్తకాలు ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి 4 రకాలు ఉంటుంది మీకు, వాయు రవాణా, జల రవాణా, రోడ్డు, రైల్వే అని చెప్పేసి రాయలేకపోయిన్లు. సో జాగ్రఫీ వాళ్ళకి వదిలేసిండ్లు, బట్ జాగ్రఫీ వాళ్ళు నాకు తెలిసి ఇది చెప్పి ఉండరు ఇది. సో వాళ్ళు జల రవాణా అంటే వాళ్ళు ఎంతసేపు ఇన్ఫ్యాక్ట్ ఆ పోర్ట్స్ మొత్తం మనకు 13 ఉన్నాయి కదా, ఆ 13 పోర్టే చెప్తారు, 12 కాదండి 13 మనకి. సో ఇన్ఫ్యాక్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చింది. సో ఇప్పుడు ఏంటనే చెప్పేది అంటే గలాథియా అని చెప్పేసి పిలుస్తాం, 13th మేజర్ పోర్ట్ ఇన్ ఇండియా. సో మొత్తం మీద చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ నేషనల్ హైవేస్ యొక్క నిర్వహణ చేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ని మనం శ్రీనగర్లో ఓపెన్ చేసుకున్నాము. ఎందుకోసం అంటే మనకు మొత్తం నేషనల్ వాటర్ వేస్ ఎన్ని ఉన్నాయండి, 111 అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇందులో 5 పనిచేస్తున్నాయి ప్రజెంటు, 106 వచ్చేసి నిర్మాణంలో ఉన్నాయి. సో 4th మన తెలంగాణ ఏపీ గుండా పోతుంది, 4th పోతుంది గోదావరి కృష్ణ రివర్స్ గుండా పోతుంది, 4th అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఈ వీటి యొక్క నిర్వహణ చేసేది IWA సంస్థ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఈ నేషనల్ వాటర్ వేస్లో మీకు 26 నెంబర్ అని చెప్పేసి సో చీనాబ్ గుండా పోతుంది. నెక్స్ట్ 49 అని చెప్పేసి జీలం గుండా పోతుంది. నెక్స్ట్ 84 అని చెప్పేసి రావి గుండా పోతుంది. ఇంకా ఇవి నిర్మాణంలో మాత్రమే ఉన్నాయి. మనకు 111 అని చెప్పేసి పేరుగా ఉన్నాయి కానీ 5 మాత్రమే పనిచేస్తున్నాయి ఇప్పుడైతే. సో ఇప్పుడు ఏంటి అంటే 26, 49, 84 గుర్తుపెట్టుకోవాలంటే అది మీ ఇష్టం, కానీ పేపర్లో అయితే మనకు వచ్చింది కాబట్టి. సో ఈ 3 ఈ ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యం లోపల ఈ సింధు జలాల ఒప్పందం ఎప్పుడు మనకి వార్తల్లో వస్తుంది కదా. సో చీనాబ్, జీలం, రావి వచ్చేసి అందులో ఉన్న ఉపనదులు ఇవి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ 3 యొక్క నిర్వహణ కోసము శ్రీనగర్లో ఒక స్ట్రాటజిక్ యాక్షన్ అండి ఇది. ఆ వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పాకిస్తాన్కి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసిండ్రు. ఎంత ఇంపార్టెంట్ అంశం అండి ఇది. సో ఇటువంటి మీకు ఇన్ఫ్యాక్ట్ మన పిఎం మోడ్ లాంటి వాళ్ళు కూడా చెప్పరు ఇటువంటిది, ఎందుకంటే ఇవన్నీ స్ట్రాటజీకి ఇవన్నీ. సో ఇటువంటి చెప్తే ఏమవుతుందంటే సింధు జలాల ఒప్పందం మనం ఉల్లంఘన అని చెప్పేసి అనుకుంటాం. సో కాబట్టి ఇటువంటి ఎక్కువ ఫోకస్ చేయరు, బట్ మన ఎగ్జామ్ దృష్ట్యా ఫేమస్. ఒకసారి ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి శ్రీనగర్ లోపల హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసుకున్నాం మనం. సో ఇది ఈ శ్రీనగర్లో ఉన్న ఇది 3 నేషనల్ వాటర్ వేస్ని నిర్వహణ చేస్తుంది. చినాబ్ గుండా వెళ్ళే 26ది, జీలం గుండా పోయే 49, రావి గుండా పోయే 84 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి మనకు సో తర్వాత చూస్తే ఇవి 2 పాకిస్తాన్ యొక్క హక్కులు ఉన్నటువంటి నదులండి. సో ఇది ఇండస్ అని చెప్పేసి, జీలం అని చెప్పేసి మనకు. నెక్స్ట్ వచ్చేసి చినాబ్ ఉంది కదా, ఇవి పాకిస్తాన్ యొక్క హక్కులు ఉంటాయి. మనకు వచ్చేసి బియాసు, రావి అండ్ సట్లేజ్ ఉంటుంది. సో రావి ఒక ఇబ్బంది లేదు, ఇవి మనే కాదు, అయినప్పటికీ మనము ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా ముఖ్యమైన ఒక వ్యూహాత్మకమైన చర్య అని చెప్పొచ్చు. ఇది ఒక చట్టబద్ధ సంస్థ అండి. సో మీకు ఈ ట్రాన్స్పోర్ట్ చదవాలంటే ఈ కోర్స్ తీసుకుని వాళ్ళకి చెప్తున్నా. సో బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ మినిస్ట్రీ పట్టుకోండి. ఫస్ట్ ఏం పట్టుకోవాలి? సో మినిస్ట్రీ పట్టుకోవాలి. ఇది ఏ మినిస్ట్రీ? మీకు మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు రైల్వే ఉంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అని చెప్పేసి పిలుస్తాం. రోడ్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ హైవే అని చెప్పేసి పిలుస్తాం. అదే ఇన్ఫ్యాక్ట్ వాయువు అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అని చెప్పేసి పిలుస్తాం, సివిల్ ఏవియేషన్. సో నెక్స్ట్ అయిపోయిందండి. దీంట్లో ఒక స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి ఉంటుంది. సో స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వస్తే మీకు IWA అని చెప్పేసి పిలుస్తాం. ఇది 1985 యాక్ట్ ద్వారా 86లో ఏర్పాటు కావడం జరిగింది. ఈ హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు యూపీలో ఉన్న నోయిడా ప్రాంతం లోపల ఉంటుంది. ఇదంతా తెలుగు అక్కడ పుస్తకం లోపలనే ఉన్నదండి, ఎక్కడనో లేదు మీకు. సో నెక్స్ట్ ఇదే మినిస్ట్రీ కింద ఇదే రవాణా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఒక CPSC ఉంటుంది, అంటే ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని ఇతర బాడీస్ అని చెప్పేసి ఉంటాయి. సో మనము ఈ ఎకనామిక్ కోర్స్ అయిపోయాక ప్రతి మినిస్ట్రీ వారిగా ఇట్లా డిస్కస్ చేద్దాం. ఇది ఎకనామిక్ సిలబస్లో లేకపోయినా మంచిదే, టైం వేస్ట్ అనుకున్నా మంచిదే, బట్ మంచి రిజల్ట్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మీకు మినిస్ట్రీ వారిగా మనం స్కీమ్స్ చేసి ఉన్నాం కదా, 2024 గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి, దాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం మనం. సో ఫస్ట్ మినిస్ట్రీ ఏంటి, ఆ మినిస్ట్రీ కింద ఉన్న సంస్థలు ఏంటి, పార్లమెంట్ చట్టం ప్రకారం ఏవైతే ఏర్పడ్డాయో అవి. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి, వాటి హెడ్ క్వార్టర్లు ఎక్కడున్నాయని చెప్పేసి చదువుకుంటే ఏమవుతుందంటే ఈ GS పేపర్ 1లో క్వశ్చన్స్ వాడు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నాడండి. అవన్నీ మనం కవర్ చేయాలంటే ఒక బ్రాడ్ ఐడియా ఉండాలి మనకి ఇండియా మీద అన్నట్టు.
అది రావాలంటే మనం మినిస్ట్రీ వారిగా వెళ్ళిపోవాలి. సో మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ కింద ఉన్న స్కీమ్స్ ఏంటి, శాసనబద్ధ సంస్థలు ఏంటి, నెక్స్ట్ సిపిఎస్సిలు ఏమున్నాయి, ఇతర సంస్థలు ఏమున్నాయని చెప్పేసి చూసుకుంటే ఏమవుతుందంటే ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది మన యొక్క ఇండియా గవర్నమెంట్ పాలసీ మీద. ఈ బ్రాడ్ ఐడియా ఏం ఇస్తుందంటే కొన్ని క్వశ్చన్స్ మనకి ఈ 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు తెలియకపోయినా మనం ఆన్సర్ చేయవచ్చు. సో అందుకే కొన్నిసార్లు సిలబస్లో ఉందా లేదా మనకి అవసరం లేదండి, ఈ అప్రోచ్ మనం వెళ్ళిపోతాం ఎకనామిక్ కోర్సులో, ఇన్ఫ్యాక్ట్ సిలబస్లో లేకపోయినప్పటికీ. రైట్, నెక్స్ట్ సో మనం కొంచెం టైం తీసుకుంటామండి ఏదైనా చెప్పడానికి, బట్ ఒకసారి చెప్పినామంటే అది చాలా మంచి మనం వర్క్ చేసే చెప్తున్నాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సిలబస్లో ఏది మిస్ కాదు. మనం ఒకసారి ఆ టాపిక్ చెప్పినామంటే మోస్ట్లీ 90% మనం కవర్ చేస్తాం కంపల్సరీ. నెక్స్ట్ డిఫెన్స్ అండి. సో మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ వద్దు, పెద్ద క్లాసే ఉంది డిఫెన్స్కి మనకు. సో బ్రహ్మోస్ యొక్క 2వ కేంద్రాన్ని మనం లక్నోలో ఏర్పాటు చేసుకుంటున్నాం. మొన్న వర్చువల్లీ రాజ్నాథ్ సింగ్ స్టార్ట్ చేసిండు. మనం ఇప్పుడు చెప్పినాం ఇది లక్నో అని చెప్పేసి 2022లో చెప్పినాం, అప్పుడు ఆమోదించింది, ఇప్పుడు స్టార్ట్ చేసిండు, అంతే తేడా ఇక్కడ ఏం లేదు మీకు. సో ఇక్కడ పెద్దగా మీ బ్రహ్మోస్ కావాలంటే 24 డిఫెన్స్ అప్డేట్ నోట్స్ ఉంది, క్లాస్ ఉంది, పూర్తిగా చెప్పినాం, ఎగ్జామ్కు ఎంత అవసరమో అంత చెప్పినాం. నెక్స్ట్ అండి పర్యావరణంలో మీకు 3 వచ్చినాయండి అప్డేట్స్. ఈ 3 కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ ఇది స్పెల్లింగ్ అయితే, సో దీన్ని సరప్ అని చెప్పేసి చదువు, సరపు చూ అని చెప్పేస్తుంది. ఒక కమ్యూనిటీ రిజర్వ్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రకటించింది. 1585 చదరపు కిలోమీటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇండియాలో అతిపెద్ద కన్జర్వేషన్ రిజర్వ్ అండి. సో ఇట్ ఈజ్ హైయెస్ట్ విస్తీర్ణం దృష్ట్యా మీకు కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసి ఉన్నాము కన్జర్వేషన్ రిజర్వ్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్ అని చెప్పేసి. ఒక ప్రొటెక్టెడ్ ఏరియా ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది. కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఆ కమ్యూనిటీ ఆధ్వర్యం లోపల ఉంటుంది. సో ఇది ఇండియాలో అతిపెద్దది కాబట్టి ఈ సరపు టీ సైలెంట్ మనకి సరపు చూ అని చెప్పేసి పిలుస్తాం. సో రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇంత పెద్ద రిజర్వ్ మనకి లేనే లేదు. సో ఇప్పుడు దీన్ని ఎవరు నోటిఫై చేస్తారు అంటే జనరల్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. కాబట్టి ఇండియాలో అతిపెద్ద కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పేసి సరపు చూ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ అండి. ఇది ఫస్ట్ది మీకు. సెకండ్ చూస్తే వరల్డ్లోనే ఫస్ట్ కమర్షియల్, సో ఇట్ ఈస్ ఫస్ట్ కమర్షియల్ ఈ మిథనాల్ ప్లాంట్ అండి. సో ఈ మిథనాల్ ప్లాంట్ అని చెప్పేసి సో డెన్మార్క్ ప్రారంభించింది. ఇన్ఫ్యాక్ట్ దీనికి జపాన్ సంస్థ కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి మనకి హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ నేను షేర్ చేసిన మీకు ఆల్రెడీ గ్రూప్ లోపల. సో వెరీ ఫేమస్ ఇది, డెన్మార్క్ అని చెప్పేసి పిలుస్తాం. సో కమర్షియల్ ఈ మిథనాల్ ప్లాంట్ అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద ఈ మిథనాల్? జనరల్లీ మీకు మిథనాల్ రావాలంటే కార్బన్ హైడ్రోజన్ కావాలి, న్యాచురల్ గ్యాస్ నుంచి మనం ఏర్పాటు చేసుకుంటాం దీన్ని. సో అంటే జనరల్గా కార్బన్ ఎమిషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. టైం అయిందా? ఓకే పోదాం. సో ఈ మిథనాల్ అని చెప్పేసి కార్బన్ అండ్ హైడ్రోజన్ల యొక్క కలయిక అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ ఫ్యూయల్గా మనం ఉపయోగించుకుంటాము, ఎమిషన్స్ తక్కువ వస్తుంది దీని ద్వారా. ఇక్కడ ఈ ఉంది కాబట్టి మనము సో ఎలక్ట్రానిక్ అని చెప్పేసి పిలుస్తున్నాం. జనరల్ ఇక్కడ ఏం వస్తాం మనం అంటే సో గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగిస్తున్నాం మనం. సో గ్రీన్ హైడ్రోజన్ ఎలా వస్తుంది? జనరల్లీ మనం హైడ్రోజన్ CO2 కలయికనే మనము ఇట్లా పిలుస్తాం. బట్ గ్రీన్ హైడ్రోజన్ ఉంది కాబట్టి ఈ హైడ్రోజన్ ఎలా వస్తుంది అంటే మీకు తెలుసు ఆల్రెడీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించి మనము తయారు చేస్తాం. ఎనర్జీ వచ్చింది కాబట్టి మనం దీన్ని ఎలక్ట్రిక్గా పిలుస్తున్నాం. సో ఎలక్ట్రిక్ మిథనాల్ అని చెప్పేసి సో వెరీ ఫస్ట్ టైం కమర్షియల్ పరంగా దీన్ని అమ్ముతుంది ఎవరు అంటే డెన్మార్క్ ప్లస్ జపాన్ కూడా దీనికి హెల్ప్ చేయడం జరిగింది. సో గ్రీన్ హైడ్రోజన్ CO2 ఇందులో మనం కార్బన్ని క్యాప్చర్ చేస్తాం, కొంచెం సంగ్రహిస్తాం, ఎక్కువ ఎమిషన్స్ రాకుండా. రెండింటి వల్ల వచ్చింది మనకి సో మిథనాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ కాబట్టి ఎలక్ట్రిక్ అని చెప్పేసి పదాన్ని ఉపయోగిస్తున్నాం. ఎటువంటి ఎమిషన్స్ లేకుండా వస్తుంది ఫస్ట్ టైం కమర్షియల్గా, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమం పేరు మిథనాల్ ఎకనామీ అని చెప్పిస్తుంది. అంటే మనం పెట్రోల్ డీజిల్ ప్లేస్లో ఇది కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మరొక ప్రోగ్రామ్ వార్తల్లో వచ్చిందండి, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. చాలాసార్లు మనం డిస్కస్ చేసినాం. పెట్రోల్ డీజిల్ లోపల ఇథనాల్ని మనం బ్లెండ్ చేయాలి, కలపాలి. ఎంత? 20% బై
2025-26 మన లక్ష్యం పెట్టుకున్నాము. సో లక్ష్యము చేరుకోవాలని చెప్పేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇదేంది ఒక చట్టబద్ధ సంస్థ మనకి. సో మళ్ళీ ఇక్కడ ఇది మనకు ఇది ఒక బియ్యాన్ని అనేది తన స్టోర్లో పెట్టుకుంటుంది, బఫర్ స్టాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ బఫర్ స్టాక్ నుంచి 2.8 మిలియన్ టన్స్ని ఇథనాల్ ఉత్పత్తి కోసము సరఫరా చేస్తుంది. ఇదే ఇయర్లో మీకు ఇంతకుముందు 2.4 అని చెప్పేసి చేసింది. అంటే మొత్తం మీద 2024-25కి చూస్తే 5.2 మిలియన్ టన్స్ కేవలం ఫ్యూయల్ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కోసం మాత్రమే సో ఈ సరఫరా చేసిందట. సో ఇది కాంట్రవర్సీ అయ్యి మనకు కూర్చున్నది. ఎందుకోసం అంటే దేర్ ఈజ్ ఏ ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తాం. నీకు ఇంధనము బ్లెండింగ్ ప్రోగ్రామ్ అవసరమా, ఫుడ్ సెక్యూరిటీ అవసరం అని చెప్పేసి. సో మన అసలే ఆకలి దేశము, ఇంత పెద్ద మొత్తం లోపల బియ్యం సరఫరా ఏంటని చెప్పేసి కొంతమంది విమర్శకులు చెప్తున్నారు. సో మీకు ఇథనాల్ మీన్స్ మీకు ఇది ఒక బయోఫ్యూయల్ అండి. బయోఫ్యూయల్లో మీకు ఫస్ట్ జనరేషన్ అని చెప్పేసి ఉంటుంది, 2G ఉంటుంది, 3G ఉంటుంది, 4G అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఫస్ట్ జనరేషన్ లోపల మీకు ఫుడ్ సోర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో బియ్యం మనకి ఫుడ్ సోర్స్ కాబట్టి సో ఫస్ట్ జనరేషన్ కోసం అని చెప్పేసి 2.8 మిలియన్ టన్స్ సరఫరా చేసింది. 2G మీన్స్ మేము ఇన్ఫ్యాక్ట్ ఈ వరి పొట్టు అని చెప్పేసి ఉంటుంది, లేదా వ్యర్థాలు అని చెప్పేసి ఉంటాయి, ఇవి ఫుడ్ వేస్టేజ్. 3G మీన్స్ ఆల్గే లాంటి జీవుల నుంచి వస్తుంది. 4G మీన్స్ జెనెటికల్లీ క్రాప్స్ నుంచి వస్తుంది అన్నట్టు. ఈ 1G 2G 3G 4G ఇక్కడి నుంచి వచ్చింది మీకు. ఇథనాల్ మీన్స్ ఒక బయోఫ్యూయల్, అది ఇందులో మొత్తం 4 జనరేషన్స్ ఉంటాయి. ఈ వరి అనేది ఏంది మీకు అంటే ఫుడ్ సోర్స్ కాబట్టి ఫుడ్ సోర్స్ని మనం ఇథనాల్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇట్ ఇస్ ఫస్ట్ జనరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. డెప్త్గా పోతే అట్లా మనకు అన్నీ ఒక దగ్గర వస్తాయండి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ శక్తి తుఫాన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. శక్తి తుఫాన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది మేలో వస్తుందట, లాస్ట్ వీక్లో అండమాన్ సముద్రం మీద వస్తుందట. శ్రీలంక శక్తి అని చెప్పేసి పేరు పెట్టింది. ఇంకా మనకు డిస్కస్ చేద్దాం ఫర్దర్గా ఎంత వేగంతో అని చెప్పేసి తర్వాత అప్డేట్స్ వచ్చినప్పుడు. మే 23-28 మధ్య ఈ తుఫాన్గా బలపడుతుందట ఇది. సో నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్. యునెస్కో అనేది ఈ వాటర్ మ్యూజియం యొక్క నెట్వర్క్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. సో అందులో కేరళలో కోజికోడ్ ప్రాంతంలో ఉన్న వాటర్ హెరిటేజ్ మ్యూజియం, ఇది గుర్తుపెట్టుకోవాలి. కేరళలో కోజికోడ్లో ఉన్న వాటర్ హెరిటేజ్ మ్యూజియం అని చెప్పేసి ఇది సో చోటు సంపాదించింది. సో ఇది యునెస్కో యొక్క గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ వాటర్ మ్యూజియం అని చెప్పేసి పిలుస్తాం. సో కోజికోడ్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఈ వాటర్ మ్యూజియంలో లిస్ట్ అయిన మూడవది అండి ఇది మూడవది. అంతకుముందు ఉదయ్పూర్లో ఒకటి ఉండే అండ్ పూణేలో ఒకటి ఉండే. సో ఫస్ట్ ఉదయ్పూర్ ఫ్రమ్ రాజస్థాన్, సెకండ్ పూణే ఫ్రమ్ మహారాష్ట్ర అండి. జనరల్లీ మనకి యునెస్కో లిస్ట్ అని చెప్పేసి మన TGPS, APPS, UPSC యొక్క అదర్ ఎగ్జామ్స్ కూడా వెరీ ఫేమస్ లిస్ట్ అది. సో మనం వరల్డ్ హెడ్ సైట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు ఇదే కాదండి, వేరే సైట్స్ కూడా యునెస్కో లిస్ట్ చేస్తుంది. సో వచ్చా మీరు ఇదే ఆన్సర్ చేయండి. వరల్డ్ హెడ్ సైట్స్ ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి, చివరిది ఏంటని చెప్పేసి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఏపీలో ఎన్ని ఉన్నాయి. తెలంగాణ ఏపీ వాళ్ళు ఏపీది. సో ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఉదయ్పూర్ అండ్ పూణే అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ లోపల ఈ 23rd సెప్టెంబర్ని నేషనల్ ఆయుర్వేదిక్ డేగా ప్రకటించారు. ఇంతకుముందు అనేది మనకు సో ఏది దంతేరస్ అని చెప్పేసి పిలుస్తాం, ఒక పండగ మనకు అది. సో దంతేరస్ దినము ఏ రోజు వస్తే ఆ రోజు జరుపుకునేది. సో ఇక్కడ సేమ్ మనకు ఎవ్రీ ఇయర్ డేట్ మారుతుంది కాబట్టి సో గవర్నమెంట్ సరిగ్గా గుర్తుండట్లేదట. అందుకని చెప్పేసి మనకు ఒక డేట్ చెప్పింది. సో నేషనల్ ఆయుర్వేదిక్ డే అని చెప్పేసి 23rd సెప్టెంబర్ అండి. ఇదే మనకు ఎందుకని చెప్పేసి చూస్తే ఆ రోజు మనకి విషవత్తులు అని చెప్పేసి పిలుస్తాం కదా, పగలు రాత్రి సమానంగా ఉంటుందట. ఇది ఆయుర్వేదిక్ పరంగా బాడీ లోపల ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి ఆ డేట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం లేదు, ఇంతకుముందు దంతేరస్ డే అని చెప్పేసి ఉండేది. ఆ చంద్రమాసం క్యాలెండర్ ఆధారంగా మనము ఒక ఇయర్లో అక్టోబర్లో వస్తే ఒక ఇయర్లో నవంబర్లో వచ్చేది, సెప్టెంబర్లో వచ్చేది. అట్లా కాకుండా ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకున్నాం మనము. సో నెక్స్ట్ అవార్డ్స్ అండి. సో ఫేమస్ అవార్డ్స్ మనకు ఉన్నాయి. మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఒకసారి, లాస్ట్ May 5th ఒకసారి, May 12th ఒకసారి కరెంట్ అఫైర్స్ లోపల. ఏంటిది అంటే ఈ వరల్డ్
ల్యాండ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి వాషింగ్టన్ డీసీ లోపల మనం హోస్ట్ చేస్తున్నాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఇండియాకి కంట్రీ ఛాంపియన్ అవార్డు వచ్చిందండి. సో ఇది వెరీ ఫస్ట్ టైం అట వరల్డ్ ల్యాండ్ కాన్ఫరెన్స్. సో కంట్రీ ఛాంపియన్ అవార్డు, ఇటువంటి అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఎందుకు వచ్చిందంటే మనకి వెరీ ఫేమస్ స్కీము. సో గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ ఇది స్వామిత్వ అని చెప్పేసి ఉన్నది. సో స్వామిత్వ స్కీమ్ అమలుకు గాను మనకు అవార్డు వచ్చింది. స్వామిత్వ స్కీమ్ అంటే గ్రామీణ ప్రాంతం లోపల భూ యజమాన్య హక్కులు ఇవ్వడము. వాళ్ళు జియో ట్యాగింగ్ చేసి ఎవరి భూమి ఎంత అని చెప్పేసి వాళ్ళు కార్డ్స్ ఇస్తారట. సో స్వామిత్వ స్కీమ్ కారణంగా మనకి సో కంట్రీ ఛాంపియన్ అవార్డు వచ్చింది, వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఈ వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ అని చెప్పేసి సో ఇది ఈ డొమినికా రిపబ్లిక్ లోపల ఒక సమ్మిట్ కండక్ట్ చేసింది. సో డొమినికా రిపబ్లిక్ దేశం పేరండి. సో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్. సో ఆ సదస్సు పేరు వరల్డ్ లా కాంగ్రెస్ అండి. సో వరల్డ్ లా కాంగ్రెస్. ఈ సమ్మిట్ లోపల సమ్మిట్ జరిగింది ఎక్కడ మీకు డొమినికా రిపబ్లిక్ అని చెప్పేసి. సో మన ఇండియన్ అయినటువంటి వ్యక్తి భువాన్ రిబు, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ భువాన్ రిబుకి సో అవార్డు వచ్చిందండి. సో వరల్డ్ లా కాంగ్రెస్ హానర్ లేదా వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ హానర్ పొందిన ఫస్ట్ వ్యక్తి ఇండియా లోపల భువాన్ రిబు అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సమ్మిట్ జరిగింది డొమినికా అని చెప్పేసి ఉన్నది. ప్రశ్న మనకి అవార్డు ఇవ్వచ్చు, ఈ అవార్డు వార్తల్లో ఉంది కాబట్టి ఈ సమ్మిట్ ఎక్కడ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఒక సంస్థ పేరు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అండి. సో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ గుర్తుపెట్టుకోవాలి. సో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఈయన యొక్క సంస్థ పేరు. ఈ సంస్థ స్థాపకుడు ఇవ్వచ్చు, లేదా ఈ అవార్డు వచ్చిన ఇండియన్ అని చెప్పేసి ఇవ్వచ్చు, లేదా సమ్మిట్ జరిగిన ప్లేస్ ఇవ్వచ్చు. ఇది ఒకటే ప్రశ్న. ఈ భువాన్ రిబు వార్తల్లో ఉన్న కారణంగా 3 రకాలు ఇట్లా మనం డెప్త్ చదువుకోవాలి కంపల్సరీ. సో మనం అవార్డ్స్ని కొంతమంది అభిప్రాయం ఏంటంటే వీడు సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ బాగా చెప్పి మిగతా స్కిప్ చేస్తారు అని చెప్పేసి కొంతమంది ఒపీనియన్. సో మనకి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే అందరూ సాటిస్ఫై అవుతారు. బట్ మనం ఏం చేస్తామంటే ఇటువంటిది ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇది వెరీ ఫేమస్ అవార్డు కాదు, బట్ ఇండియన్స్కి వచ్చింది కాబట్టి ఫేమస్ అవార్డు. అప్పుడు ప్రతిదీ చూసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు గణితం లోపల ఎబెల్ బహుమతి అని చెప్పేసి వెరీ ఫేమస్, అది మ్యాథ్స్లో నోబెల్గా మనం చెప్తాము. ఆ అవార్డు వచ్చినప్పుడు అవార్డు వచ్చిన వ్యక్తి ఏంటి, దేశం ఏంటి, ఆయన యొక్క పరిశోధన ఏంటి, అట్లా చూసుకోవాలి కంపల్సరీ. ప్రిడ్జికర్ బహుమతి కావచ్చు. సో అటువంటివి మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం కంపల్సరీ. ఆ అవార్డు ప్రాధాన్యత దృష్ట్యా ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ అండి, ఇవి 2 ఫేమస్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. బుక్స్ చూస్తే సో ప్రధానమంత్రి ఆఫీస్ అని చెప్పేసి సో త్రూ ది ఇయర్స్ వైజ్ ప్రధానమంత్రి ఆఫీస్ యొక్క ఇనిషియేటివ్ ఏంటని చెప్పేసి పుస్తకం రాసిన వ్యక్తి హిమాంశు రాయ్ అండి. ఇది మళ్ళీ వెరీ ఫేమస్ పుస్తకం. సో హిమాంశు రాయ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రధానమంత్రి ఆఫీస్ త్రూ ది ఇయర్స్, వెరీ ఫేమస్ పుస్తకం ఇది. సో వచ్చా మీకు హిమాంశు చూస్తే ఇంకోటి గుర్తుకు రావాలి, హిమాంశు పాఠక్ అని చెప్పేసి ఎవరు, మీరు ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ రిపోర్ట్స్ అండి. ఈ గ్లోబల్ రిపోర్ట్స్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి సో వెరీ ఫేమస్ రిపోర్ట్ ఇది. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటే అర్థమైందంటే ఫోర్స్గా వాళ్ళని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస పోయేలా చేస్తాము. దాన్నే మనము ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్గా పిలుస్తాం. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఫోర్స్గా వాళ్ళని వలస పోయేలా చేస్తాం మనం. యుద్ధం కావచ్చు, ప్రకృతి వైపరీత్యం కావచ్చు. రిపోర్ట్ ఇచ్చేది మీకు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అని చెప్పేసి జెనీవా లోపల ఉంటుంది. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ ఈ జెనీవాలో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రిపోర్ట్ ఇస్తుందండి. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే 24 ఇయర్లో మొత్తం మీద 83.4 మిలియన్స్ వాళ్ళు స్థానభ్రంశం చెందారని చెప్పేసి వలసపోయారట. సో ఎక్కువ వెళ్ళిన దేశం పేరు మీకు సిరియా అని చెప్పేసి పిలుస్తామండి. ఆల్మోస్ట్ 11 ఎంతో మిలియన్స్ ఉన్నది సార్, సిరియా కాదండి, సారీ. సో సుడాన్ అని చెప్పేసి పిలుస్తాం. సుడాన్ 11.8 మిలియన్స్ పోయారు. సో ఇండియన్ చూస్తే ఇట్ట 5.4 మిలియన్స్, మన పేపర్ లోపల 54 lakhs అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, అంత గంతే. సో మిలియన్కి 10 లక్షలు కాబట్టి 5.4 × 10 అనేది సో 54 అని చెప్పేసి మారిపోతుంది. సో మీకు ఈ కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు.
ఇండియాలో ఎక్కువ కారణం ఏంటంటే మీకు వరదల కారణంగా ఎక్కువ మంది వలసపోయారట. నెక్స్ట్ పర్సన్స్ అండి, సుబ్బన్న అయ్యప్పన్. ఈయన వెరీ ఫేమస్ పర్సనాలిటీ అండి. సో సుబ్బన్న అయ్యప్పన్ గుర్తుపెట్టుకోవాలి. సుబ్బన్న అయ్యప్పన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈయన చనిపోయిండండి. ఇన్ఫ్యాక్ట్ మేబీ ఆత్మహత్య కూడా కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక నదిలో కొట్టుకపోయి వాళ్ళకి దొరికాడు. ఈయన ఎవరు అంటే మనం చూస్తే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ సంస్థ ఉంది కదా, దీనికి అధిపతిగా పనిచేసిన ఫస్ట్ నాన్ క్రాప్ పర్సన్. సో క్రాప్ అంటే మనకు పంటలు కదా, సో పంటల నుంచి రాకుండా వచ్చిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం మనం, ICAR యొక్క అధిపతి. సో కాబట్టి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. మరి ఈయన దేంట్లో ఫేమస్ అంటే ఈ ఫిషరీస్ లోపల ఫేమస్, చేపల లోపల ఫేమస్. 22nd ఇయర్లో ఇతనికి పద్మశ్రీ కూడా వచ్చిందండి. సో కాబట్టి ఈయన కొంచెం అనుమానాస్పదంగా చనిపోయింది కాబట్టి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. సో మన తెలుగు పేపర్లో వచ్చింది సుబ్బన్న అయ్యప్పన్ అని చెప్పేసి. సో ICAR యొక్క అధిపతి, నాన్ క్రాప్ స్పెషలిస్ట్ ఇతను. ICAR అధిపతులు అందరూ కూడా క్రాప్ లోపల ఏదో పంట విషయంలో ఫేమస్ అయితే ఇతను ఈ ఫిషరీస్ విషయంలో ఫేమస్. వ్యవసాయం కాకుండా అనుబంధ రంగంలో ఫేమస్ అయిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో May 14th తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ ఏది లేదని నేను చూసిన పేపర్ లోపల. సో అయితే ఏమీ లేదు, ఎగ్జామ్ దృష్టి అయితే అది పెద్దగా ఏవి అవసరం లేదు. రైట్. సో ఇప్పుడు మనకు May 14th అనేది ఎక్కువ అంశాలు ఉన్నాయండి. సో 41 minutesకి పైగా అయింది. ఎందుకోసం అంటే సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి. సో May 15 నేను రేపు చేస్తున్న క్లాసు, ఈరోజు పాలిటీ క్లాసు చేయాల్సి ఉన్నది. దాంతోపాటు May 1 to 15 కూడా కొంచెం ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేసి DTPకి ఇవ్వాలి కాబట్టి సో ఒకసారి టైం తీసుకుంటాం మనం ఇవాళ. May 1 to 15 సో రేపు మీకు ఇన్ఫ్యాక్ట్ మన యాప్ లోపల పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.